విశాఖలో సోమవారం ఒక హోటల్ శంకుస్థాపన జరిగింది. అప్పుడు చాలా మంది టీడీపీ పెద్దలు హాజరయ్యారు. ఏపీ మంత్రి నారా లోకేష్ స్వయంగా వెళ్లి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడున్న ప్రతి ఒక్కరిని లోకేష్ నవ్వుతూ పలకరించారు. కొందరినైతే దగ్గరికి వెళ్లి మరీ మాట్లాడారు. అనకాపల్లి లోక్సభ సభ్యుడైన పారిశ్రామికవేత్త సీఎం రమేష్ ను మాత్రం చూసి చూడనట్లు ఊరుకున్నారు. దగ్గరే నిల్చున్నా ఇతరులతో మాట్లాడుతున్నారే తప్ప రమేష్ ను పెద్దగా పట్టించుకోలేదు. రెండోసారి తారసపడ్డప్పుడు మాత్రం ముక్తసరిగా 1-2 మాటలు మాట్లాడారంతే. చంద్రబాబు కుటుంబానికి అంత సన్నిహితుడైన సీఎం రమేష్ పట్ల సడన్ గా లోకేష్ వైఖరి మారడానికి కారణం ఏంటని కూటమి వర్గాల్లో గుసగుసలు మొదలయ్యాయి. ఏదో జరుగుతోందన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఒక్కసారి చరిత్రలోకి వెళ్తే 1990లో రాజకీయంగా సీఎం రమేష్ ను పైకి తెచ్చింది చంద్రబాబేనని మర్చిపోకూడదు. చిన్న వ్యాపారవేత్తగా ఉన్న రమేష్ కు అన్ని విధాలా సాయపడి ఆయన ప్రారంభించిన రుత్విక్ ప్రాజెక్ట్స్ అనే సంస్థ ఇంతింతై వటుడింతై అన్నట్లుగా చేసింది కూడా చంద్రబాబేనని చెబుతారు. తర్వాత టీడీపీకి రమేష్ పెద్ద ఫైనాన్షియర్ గా మారిపోయారు. టీడీపీకి సీఎం రమేష్ ఫైనాన్షియర్ గా కూడా ఉంటారని చెబుతారు. చంద్రబాబు గత ప్రభుత్వంలో టీడీపీకి బీజేపీకి ఆయన వారధిగా పనిచేశారు. 2019లో టీడీపీ ఓడిన తర్వాత రమేష్ సహా ముగ్గురిని బీజేపీలోకి పంపటం వెనుక చంద్రబాబు చాణక్యం ఉందని కూడా వార్తలొచ్చాయి. ఇటీవలి కాలంలో సీఎం రమేష్ బీజేపీ పెద్దలకు బాగా దగ్గరయ్యారు. అమిత్ షా, జేపీ నడ్డాను ఎలాంటి అపాయింట్మెంట్ లేకుండా కలిసేంత చనువు సంపాదించారు. 1000 కోట్ల రిత్విక్ ప్రాజెక్టును మరింతగా అభివృద్ధి చేసేందుకు బీజేపీ సహకారం ఆయనకు లభిస్తోంది. దాంతో రాష్ట్రం వెలుపల టీడీపీ సహకారంతో అవసరం లేకుండా పోయింది. అదే టైంలో రాష్ట్రంలోని ప్రాజెక్టుల కోసం చంద్రబాబుపై ఆయన ఒత్తిడి చేయటం మొదలు పెట్టారని చెబుతారు. రాష్ట్రంలో ఇప్పుడు నారా లోకేష్ హవా నడుస్తోన్న నేపథ్యంలో తన సొంత టీంను ఆయన ఏర్పాటు చేసుకుంటూ పాతతరం వారైన సీఎం రమేష్ లాంటి వారిని వద్దని చెప్పాలని అంటున్నారు. ఆ మాట సీఎం రమేష్ తో డైరెక్ట్ గా చెప్పలేకపోతున్న చంద్రబాబు ఆయనకిప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని తెలుస్తోంది. బీజేపీ పెద్దలకు క్లోజ్ అయిన సీఎం రమేష్ మొదటి నుంచి టీడీపీలో కీలకంగానే ఉన్నారు. పార్టీకి సంబంధించిన అనేక అంశాలు, లొసుగులు ఆయనకు బాగానే తెలుసు. వాటిని ఎప్పటికప్పుడు బీజేపీ పెద్దలకు చేరవేస్తున్నారని టీడీపీ అధినేత అనుమానిస్తున్నారు. 1-2 అంశాల్లో సాక్ష్యాలతో సహా నిరూపితమైందని కూడా టీడీపీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. అనకాపల్లి లోక్సభ టికెట్ విషయంలో కూడా సీఎం రమేష్ పంతం పట్టి తీసుకున్నారని చెబుతున్నారు. అనకాపల్లి టికెట్ను వేరొకరికి ఇవ్వాలని లోకేష్ భావించారట. అయితే బీజేపీ పెద్దల వైపు నుంచి నరుక్కుంటూ వచ్చిన సీఎం రమేష్ ఆ సీటును దక్కించుకుని సునాయాసంగా గెలిచేశారు. ఇది టీడీపీ పెద్దలు తమ ఫెయిల్యూర్ గా భావిస్తున్నారు. సానా సతీష్ కు రాజ్యసభ సీటు ఇచ్చే విషయంపై కూడా సీఎం రమేష్ ఓవరాక్షన్ చేశారని చెబుతున్నారు. సానా సతీష్ కు లోకేష్ స్వయంగా టికెట్ ఇచ్చారు. సీఎం రమేష్ తనకు సంబంధం లేకపోయినా సతీష్ టికెట్ ను అడ్డుకునేందుకు ప్రయత్నించారట. దాంతో ఆయనపై లోకేష్ టీం బాగా కోపంగా ఉంది. మరి ఆ కోపం ఇంకా పెరుగుతుందా, ఎక్కడైనా ప్యాచప్ కు అవకాశం ఉందా అన్నది వేచి చూడాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.